మీ జీవితంలో దేవుని ప్రణాళికని ఎవరు ఆపలేరు. నిరుత్సాహం పెద్ద సమస్య అని బైబిల్ చెప్తుంది. యెహోషువ 13వ అధ్యాయంలో మోషే కనాను దేశ సమాచార సేకరణ కోసం 12 మందిని పంపించాడు. వాళ్ళు నిరాశపరిచే రిపోర్ట్తో తిరిగి వచ్చారు. వాళ్ళు చెప్పిన కారణాలు ఏంటి? మేము వారికి వ్యతిరేకంగా వెళ్ళలేము, వాళ్ళు మనకంటే బలవంతులు, మేము ప్రయాణించిన అన్వేషించిన భూమి అక్కడ నివసించడానికి ఎవరు వెళ్ళినా కూడా మిరింగేస్తుంది, మేము చూసిన ప్రజలందరూ కూడా చాలా పెద్దవాళ్ళు, ఎత్తైన ప్రజలను చూసాము, పక్కన మేము గొల్లబామల్లా ఉంటాము అని అన్నారు. బానిసత్వం నుండి విముక్తి కలిగించి శక్తివంతమైన అద్భుతాలను చూసిన వారు ఈ నివేదికను ఇచ్చారు. అదే 12 మందిలో కాలేబు కోరున్నాడు. కానీ కాలేబే ఉంటాడు చూడండి, ఆ దేశంలో ప్రజలకు భయపడొద్దు, వాళ్ళకి రక్షణ లేదు, కానీ మనకి ప్రభువు తోడున్నాడు. ప్రజలు కాలేబుని రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నించారు, ప్రభువు అడ్డుకున్నాడు. హాస్యాస్పదంగా కాలేబు అతని స్నేహితుడు యెహోషువ తప్ప వారిలో ఎవ్వరు కూడా వాగ్దాన భూమికి వెళ్ళలేదు. నిరుత్సాహం, బెదిరింపులు వారిని ఆపలేదు. కాలేబు విశ్వాసంతో తన దేవుడిని యెహోవాను చూశాడు. మనల్ని తప్పించడానికి అపవాది నిరుత్సాహాన్ని, బెదిరింపుల్ని ప్రయోగిస్తాడు. దేవుడు మన పక్షానుంటే మనకు విరోధులు ఎవరు ఉండరు.